షర్మిలమ్మ పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆవిడ ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపడితే దానివల్ల కొంత డ్యామేజ్ జరుగుతుంది. దానివల్ల షర్మిలమ్మ పార్టీ వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనే రాజకీయ స్పెక్యులేషన్స్ మీరు ఎట్లా చూస్తారు? మీరే అన్నారు కదా స్పెక్యులేషన్స్ అని. సో డెఫినెట్ గా ఇది అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉంది, ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం, వందలాది రీజనల్ పార్టీలు, వేలాది జాతీయ పార్టీలు ఉన్నటువంటివి. సో ప్రతి ఒక్కరి నిర్ణయాన్ని, ఎవరి సొంత నిర్ణయాన్ని వారు నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇదేమి కుటుంబంలో అన్నయ్య లేకపోతే చెల్లి ఇద్దరు వేరు పార్టీల్లో ఉన్నారనేటువంటి దాని మీద రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలా దాన్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతిపక్షాలు లేవనేటువంటిది నా అభిప్రాయం. ఇదే బాలకృష్ణ, ఇదే పురంధేశ్వరి గారు ఏ పార్టీలో ఉన్నారండి? బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, పురంధేశ్వరి గారు బీజేపీలో ఉన్నారు. మరి వాళ్ళిద్దరిని ఎందుకు అడగలేదు? వాళ్ళ గురించి ఎందుకు డిస్కషన్ రాలేదు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మరొకటి కాదనేటువంటిది నా అభిప్రాయం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా షర్మిలమ్మ అంటే మా అందరికీ గౌరవం, మాకు ఆవిడ ఎక్కడున్నా బాగుండాలనేటువంటిది మా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ ఇంకోరు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తారనేటువంటి బలంగా నమ్మకం ఉంది. ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా సరే పార్టీకి నష్టం ఉండదనేటువంటిది నా అభిప్రాయం. వైనాట్ 175 అంటున్న ముఖ్యమంత్రి తన లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఒక సైనికుడిగా పనిచేస్తాను, అవసరం అనుకుంటే టికెట్ లేకపోయినా కూడా ఫ్లాగ్ పట్టుకుని పార్టీ జెండా పట్టుకుని జనంలో తిరుగుతాను తప్ప టికెట్ లేనంత మాత్రాన భావోద్వేగాలకు గురి కావడం అనేది లేదు. కేవలం అనకాపల్లి ప్రాంతంతో తనకున్న ఎమోషన్స్ ను క్యారీ చేసే సమయంలో మాత్రమే కొంత ఉద్వేగానికి గురయ్యాను తప్ప దీన్ని రాజకీయ అంశంగా చూడాల్సిన అవసరం లేదని పిడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ.